హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సండే రోజైతే వ్లాగ్ కానీ, వీడియో కానీ ఏమీ లేదండి. అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళామనమాట. రెగ్యులర్‌గా నా రొటీన్ ఒకలా ఉంటే, సాటర్‌డే రోజు రొటీన్ అయితే ఒకలా ఉంటదనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే, లంచ్ టైమ్‌లో ప్రిపేర్ చేస్తాం రెగ్యులర్‌గా. టిఫిన్ టైమ్‌లో ప్రిపేర్ చేసుకుంటాం గదా! నేనైతే సాటర్‌డే రోజు లంచ్‌ని ముందు ప్రిపేర్ చేశాను. టిఫిన్‌ని లంచ్ టైమ్‌లో ప్రిపేర్ చేశాననమాట. టిఫిన్ చేసే టైంలో పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టేశానండి. నా విషయంలో అంటే నేను తినే టిఫిన్ అయితే లంచ్ టైమ్‌లో చేశాననమాట. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, టమోటాలు, 2 వంకాయలు వేసుకొని నేను పచ్చడి చేస్తున్నానండి. దానిలోకైతే నేను ఒక టేబుల్ స్పూను తగినంత ఆయిల్ అండి. కొంచెం ఎక్కువ పట్టినా వేసుకోవాలనమాట. పొయ్యి మీద అయితే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాననమాట. మూత పెట్టేసాను. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదండీ! 30% అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు అయితే పెట్టుకుందామండి. చూసారు కదండీ! ఒక చింతపండు రెమ్మ అయితే పెట్టుకున్నాననమాట. కొంచెం చింతపండు అయితే పెట్టేశాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరైతే చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చింతపండు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇది కొంచెం సేపు అట్లాగా కలుపుకున్న తర్వాత పచ్చి కొత్తిమీరని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసింది అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొత్తిమీర కాంబినేషన్లో చేస్తున్నానమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయ వేసి కొత్తిమీర కాంబినేషన్లో చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోట్లో చేసే పచ్చడి అనమాట ఇది. కొత్తిమీర కొంచెం అలా వడబడగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. కొంచెం సేపు అట్లాగా ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర వడబడేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. కొత్తిమీర ఫ్రై అయింది కదా! రోల్ని అయితే శుభ్రంగా వాష్ చేసి చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిన్నులపాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. పచ్చి ఆనియన్స్ కూడా తరిగి పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఫ్రై చేసేటప్పుడు చింతపండు వేశాను కదండి! తీసి వేరే ప్లేట్లోకి పెట్టాను. రోల్ శుభ్రంగా వాష్ చేసుకొని నీట్‌గా తుడుచుకొని పెట్టుకున్నాను కదండి! దానిలోకి ఫస్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి చేస్తున్నాననమాట. నూరేస్తున్నానండి పచ్చడి బండతో. రోట్లో చేసుకునే పచ్చడి అయితే చాలా టేస్ట్‌గా ఉంటదండి. కానీ చేయాలంటే చాలా కష్టం అనమాట. నిజంగా చెప్తున్నాను. నా నైటీ నిండా చింది పడతదండి. ఇప్పుడే కాదు టమోటో వేసిన తర్వాత నైటీ నిండా చింది పడుతూనే ఉంటది. కళ్ళు మూసుకొని చేస్తున్నానండి ఈ పచ్చడి నేనైతే. కంట్లో ఎక్కడ పడిద్దా అని. పచ్చిమిరపకాయలయితే మెత్తగా మెదిగిపోయినాయి కదండీ! ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకొని మనం మెత్తగా నూరుకుందాము. కచ్చా బచ్చాగా అయితే నేను దంచనండి. కొంచెం మెత్తగానే దంచుకుంటాననమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని దంచుకుందాము. వంకాయలు ఎందుకు వేసాను అంటే కొంతమంది పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చడి అంటే డైరెక్ట్‌గా చేస్తారు. వంకాయలు వేసుకుంటే పచ్చడి అనేది కొంచెం గుజ్జుగా అంటే టేస్ట్ కూడా కమ్మగా ఉంటదండి. ఎనకటి నుంచి వచ్చిన భాషలోనే చెప్తున్నాను ఏమనుకోకండి. కొంచెం గుజ్జుగా ఉంటదంటండి పచ్చడి. అందుకని చెప్పేసి అమ్మ చెప్పేదనమాట నేను చిన్నప్పుడు. అలాగే కంటిన్యూ చేస్తాననమాట. పచ్చడిలో చాలా రకాలు చేస్తానండి. దొండకాయ పచ్చి ముక్కలు పచ్చడి గానీ, బెండకాయ పచ్చడి గానీ, చాలా రకాలు చేస్తాను. ఎక్కువగా చేసేది మాత్రం పచ్చిమిరపకాయలు, టమోటాలు పచ్చడి, పుదీనా పచ్చడి, మునగాకు పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే టమోటాలు గూడా వేసేసి దంచుకుందామండి. కొత్తిమీర కూడా వేశాను గదా! టమోటో మొత్తం ఒకేసారి దంచుకుందాం. ఇలా దంచితే నా నైటీ నిండా చింది పడుతుంది. మొఖానికి గూడా చింది పడుతుందండి. నేనైతే కళ్ళు మూసుకొని దంచుతున్నాను. కొంచెం సేపున్న తర్వాత అయితే ఈ పచ్చడి మొత్తం వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసి కొంచెం కొంచెంగా దంచుకుంటాననమాట. రోల్ చిన్నది కదండీ! అంత కంఫర్ట్‌గా కుదరదనమాట. ఊరికే చింది పడతా ఉంటదండి. టమోటో కొంచెం నీరుగా ఉందిగా చూడండి నేనైతే నైటీని తుడుచుకుంటూ పచ్చడి దంచుతూ ఉంటాననమాట. ఒకసారి స్పూన్‌తో అలా కలుపుకుంటే చింది పడకుండా ఉంటదని చెప్పేసి ట్రై చేశాననమాట దంచుదామని. అయినా కూడా అంత కంఫర్ట్‌గా ఉండలేదండి. దంచుతుంటే చింది పడుతుందనమాట. అందుకని వేరే గిన్నెలోకైతే తీసుకున్నాను. కొంచెం కొంచెంగా దంచుకుంటాననమాట. అంత ప్రాక్టీస్ లేదండి. ఎప్పుడు రెగ్యులర్‌గా కాకపోయినా 1 మంత్‌కొకసారి అట్లాగా చేస్తూనే ఉంటాను గదండీ! 20 డేస్‌కొకసారి రోట్లో పచ్చడి. ఎక్కువగా చేయను గదండీ! నాకైతే కొంచెం కష్టంగానే ఉంటదనమాట. రోట్లో పచ్చడి చేయాలంటే చేతులు నొప్పులుగా ఉంటాయి. మిక్సీలో గూడా చేస్తానండి. పచ్చడి 20 డేస్‌కొకసారి అట్లా గాదు.
మిక్సీలో వేసేసే టైంలో మిక్సీలో వేస్తూనే ఉంటాననమాట. యశ్విత ఎళ్లి పక్కింటికి కరివేపాకు తీసుకొచ్చిందండి. ఇప్పుడైతే జీలకర్ర, చిన్నుల్లిపాయి, రుచికి సరిపడా ఉప్పేసి దంచుతున్నాననమాట. పచ్చడి వేరే గిన్నెలోకి పెట్టుకున్నాను గదండీ! కొంచెం కొంచెంగా దంచుతున్నానని చెప్పాను గదా! పచ్చడి మొత్తం మెత్తగా మెదిగిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఫైనల్‌గా నేను చిన్నుల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి దంచుతున్నాను. జీలకర్ర, ఉప్పు, చిన్నుల్లిపాయ మెత్తగా మెదిగిపోవాలి. చిన్న పచ్చడి బండతో క్యూట్‌గా ఉంది డిజైన్ మా పచ్చడి బండయితే. దాంతో నూరుతున్నాననమాట. పచ్చడి మెత్తగా మెదగాలంటే పచ్చడి బండ కొంచెం వెయిట్ ఎక్కువుండాలండి. మాదైతే చాలా వెయిట్‌లెస్ అనమాట. అంత ఫాస్ట్‌గా నూరుతున్నట్టు చూస్తున్నా గానీ, నాకైతే చేతులు నొప్పులు పుడుతూనే ఉన్నాయండి ఒక పక్క. ఉప్పు, జీలకర్ర, చిన్నులపై నలిగింది కదండీ! ఇప్పుడైతే మిగిలిన పచ్చడి కూడా వేసి మెదిపేస్తున్నానండి. మొత్తంలో కలిసిపోవాలి కదా! ఫైనల్‌గా అయితే పచ్చడి రెడీ అయిందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉండే వంకాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాంబినేషన్‌లో పచ్చడైతే చాలా కమ్మగా ఉందనమాట. రెడీ అయిపోయిందండి. మనం వేరే ప్లేట్‌లోకైతే తీసుకుందాము. పచ్చడి మొత్తం ఇంతకుముందు ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు వేసి దంచాం కదండీ! అది మొత్తం మిక్స్ చేశాననమాట. టేస్ట్ అయితే బావుంది. కొంచెం ఉప్పు తగ్గిందనమాట. అందుకని చెప్పేసి ఆ కొంచెం ఉప్పు కూడా కలిపేస్తున్నాను. ఉప్పు మొత్తం కలిసేసేలాగా దంచుకోవాలనమాట. ఇప్పుడు ఇది వేరే బౌల్‌లోకి తీసేసుకుందామండి. పచ్చడైతే రెడీ అయింది కదా! చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఈ రోట్లో అన్నం కలుపుకొని తింటే చాలా బావుంటదండి. నిజంగా చెప్తున్నాను. చాలా కమ్మగా ఉంటదనమాట. కానీ మీరందరూ నవ్వుతారని చెప్పేసి నేను అలా కలుపుకోలేదు. పచ్చడైతే నీట్‌గా తీసేసుకున్నాను. చూసారా? ఎంతో కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉండి పచ్చడైతే రెడీ అయింది. దీనిలోకైతే పచ్చి ఆనియన్స్‌ని సన్నగా ఆనియన్ కట్టర్‌లో వేసి కట్ చేశానండి. అలాగే పచ్చి కొత్తిమీర కూడా కలిపాననమాట. సాయంత్రం కల్లా అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను పచ్చడైతే అంత కమ్మగా ఉంది. యషితాకు కూడా పెట్టానండి. చాలా ఇష్టంగా తినింది. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడైతే పచ్చడి చేశాను గదండీ! పచ్చడికి వేరే కాంబినేషన్ కూడా ఉండాలి కదా! డైరెక్ట్‌గా పచ్చడి తినాలంటే తినలేము గదా! అందుకని చెప్పేసి గోబీ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దానిలోకి నేను చక్రాల కోసం, చెక్కల కోసం బియ్యం పిండి, శనగపిండి పట్టించానండి. అది ఒక టేబుల్ స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, కొంచెం అంత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూను, అలాగే పచ్చి కొత్తిమీర, చిటికెడంతా ఫుడ్ కలర్ అండి. రెడ్ కలర్ అనమాట. అసలు అవసరం లేదు. జస్ట్ అట్లా వేశాను. ఇప్పుడైతే కొంచెం అంత పసుపు వేశాననమాట. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకొనైనా కలుపుకోవచ్చు. పొడిపిండినైతే ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ తీసుకొని పిండిని కొంచెం లూజ్‌గా కలుపుకుందాం. మరీ లూజ్‌గా కలుపుకోకండి. ఆ గోబీస్‌కైతే ఇది పట్టదనమాట. నేను ముందుగానే కాలీఫ్లవర్‌ని 2 నిమిషాల పాటు హాట్ వాటర్‌లో ఉడికించానండి. చిటికెడంత పసుపు వేసి. ఈ ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ అయితే వేసుకొని కలిపేసుకుందామండి. కాలీఫ్లవర్‌కి పిండి మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఆయిల్ అయితే నేను ముందుగానే హీట్ చేసి పెట్టాననమాట. ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీగా ఉంది కదండీ! ఒక్కొక్కటి కాలీఫ్లవర్ వేసుకొని పకోడీస్‌లాగా ఫ్రై చేసుకోవటమేను. వేసిన వెంటనే గరిటైతే పెట్టకండి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే గరిటె పెట్టి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటోలు పచ్చట్లోకైతే ఇవి భలే ఉన్నాయండి. అంటే అన్నం తినేటప్పుడు సైడ్ డిష్‌గా పెట్టాననమాట. డైరెక్ట్‌గా పకోడీలాగా గూడా తినేయొచ్చండి. క్యాటరింగ్‌లో కూడా మనకి ఇలాంటియి భోజనాల టైంలో మనం ఫంక్షన్స్‌కి వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువేసి మనకి గోబీ ఫ్రై అయితే పెడతారు గదా! ఇంత సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే మనం. కొంతమంది మైదా పిండి వేస్తారు, బియ్యపు పిండి వేస్తారు, కాలీఫ్లవర్ వేస్తారు. ఇన్ని వేస్తారండి క్రిస్పీగా రావడానికి. నేనవేమీ ఎయలేదనమాట. శనగపిండి, అలాగే కొంచెం బియ్యపిండండి. బియ్యపిండిలో కొంచెం సగ్గుబియ్యం వేసి మిక్సీ పట్టామండి. చెక్కలు చేయటానికని చెప్పేసి. దానివల్ల చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయనమాట. ఏ
డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే డీప్ ఫ్రై అయిన వెంటనే మనం మూత పెట్టకూడదండి. మూత పెడితే మాత్రం మెత్తబడిపోతాయండి. చూసారు కదండి, సెకండ్ విడత కూడా వేశాను. డీప్ ఫ్రై అయిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. ఇంత సింపుల్గా చక్కగా ఇంట్లోనే మనం గోబీ ఫ్రై చేసుకోవచ్చండి. గోబీ ఫ్రై కూడా రెడీ అయింది. నేనైతే ఇప్పుడు నా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లంచ్ టైంలో టైం వచ్చేసి 12 అయిందనమాట. దోశలు వేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి. దోసల పిండి అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాననేది చెప్తాను. ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఇంకా నేను మెంతులు, సగ్గుబియ్యం అనేది ఈసారి ఏమి వేయలేదనమాట. ఎందుకంటే నా దగ్గర సగ్గుబియ్యం అయిపోయినాయి అనమాట. మెంతులు అయితే డబ్బా కనిపించలేదండి. అందుకని చెప్పేసి వేయలేదు. నైట్ మిగిలిన అన్నం ఉంటే నైట్ మిక్సీకి వేసాను కదండి దోసల పిండి. ఆ అన్నం అయితే వేడి అన్నమే. అందరు తిన్న తర్వాత మిగిలిన అన్నం అయితే కొంచెం వేశాను. ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఆనియన్ కట్టర్‌లో కట్ చేసుకున్నానండి. అదైతే కొంచెం లైట్‌గా కారం వేసుకొని ఆయిల్ సరౌండింగ్స్ మొత్తం వేసేసి ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసుకున్నాను. దోసలు చూసారు కదండీ! అన్నం వేసిన మంచి కలర్ వచ్చినాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. సాఫ్ట్‌గా అలాగే సరౌండింగ్స్ మొత్తం క్రిస్పీగా బావుంటదండి దోస. సెకండ్ దోస కూడా వేసుకున్నానండి. చక్కగా వేడి వేడి దోసలు 2 వేసుకొని తినేసాననమాట. దోసలు వేసి బ్రష్ చేయటానికి వెళ్ళానండి నేను. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే చూసారా? లంచ్ టైంలో అయితే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ టైంలో లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా కమ్మగా ఉన్నాయండి నిజంగా. ఆ చట్నీలోకి ఆ ఆనియన్ దోస అయితే సూపర్‌గా ఉంది. ఇప్పుడైతే వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందండి. వీడ్కోలు ఏంటి అనుకోవచ్చు. నా వీడియోస్ చాలా డిలీట్ అయినాయి కదండీ! ఇవేనండి ఆ వీడియోస్. ఫోటోస్ మిగిలిపోయినాయి. లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అయితే భక్తులు కోరికలు కోరుకొని ఆ రాళ్ళు అలా నిలబెట్టారు. కృషిత వాళ్ళ డ్యాడీ అండి. అలాగే గాలిగోపురం దగ్గర అనమాట ఇది. శివాలయం గుడికి వెళ్ళే రూటు. బయట ఆవులండి. వీటితో యశ్విత వాళ్ళు ఫోటోస్, వీడియోస్ దిగారనమాట. అవన్నీ మిస్ అయ్యాం. బయట తిరిగొచ్చిన తర్వాత కృషిత అలిసిపోయి నిద్రపోతుందండి. అలా పడుకొని నిద్రపోయింది. ఇదైతే కాలీఫ్లవర్ టమాటో గ్రేవీ కర్రీ అండి. ఇదైతే పుదీనా పచ్చడండి. పెద్ద సైజు మెత్తాళ్ళండి ఇవి. దోసకాయ, టమాటో కాంబినేషన్‌లో చేశాననమాట. చాలా టేస్ట్‌గా ఉంది. ఇవైతే పెసర దోసలండి. సొరకాయ గ్రేవీ కర్రీ చేశానండి. చాలా టేస్ట్‌గా ఉందనమాట. ఈ కర్రీ గూడా మిస్ అయిపోయాం మనం. అలాగే పచ్చిమిరపకాయలు, టమోటాలతో మునగాకు, పల్లీల చట్నీ చేశానండి. చూడండి దోసల్లోకైతే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. నెక్స్ట్ టైమ్ అయితే ట్రై చేస్తాను. మా చెట్టుకి కాసిన వంకాయలతో వంకాయ కర్రీ చేశానండి. వంకాయ, ఉల్లి, వెల్లుల్లి, కారం. ఇది కూడా మిస్ అయ్యాము. పూల్ మక్న గ్రేవీ కర్రీ, బిర్యానీ కాంబినేషన్ అండి. ఎంత బావుందంటే అంత బావుందనమాట. క్యాప్సికమ్, పూల్ మక్న, టమాటో కాంబినేషన్‌లో జీడిపప్పు పేస్ట్ వేసి చేశాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుందండి. బిర్యానీ అండి. ఎంత బావుందంటే అంత బావుంది. బిర్యానీ ఫోటోస్ మిగిలినియండి. రైతా చేశానండి. బిర్యానీ, పూల్ మక్న గ్రేవీ కర్రీ రోజు. చూడండి బిర్యానీ రెడీ అయిన తర్వాత ఈ వీడియోస్ మొత్తం ఇంకా కొన్ని ఫోటోస్ అయితే మిగలలేదండి నాకు. చూస్తానికి ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్ అండి. చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ. బాయ్.